రైతు నేస్తం కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు మిత్రులకు అధికారులకు అందరికీ కూడా స్వాగతం. గత సంవత్సరానికి భిన్నంగా ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ అనేది తక్కువైపోయి లానినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని అంచనా వేయడం జరిగింది. గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో పత్తిని సుమారుగా 45 లక్షల ఎకరాల్లో రైతాంగం సాగు చేయడం జరిగింది. ఈ సంవత్సరం వ్యవసాయ శాఖ వారు సుమారుగా 55 లక్షల ఎకరాల్లో రైతాంగం పత్తి సాగు చేస్తారనే ఒక అంచనాతోని దానికి తగ్గట్టుగా విత్తనాల సరఫరా అనేది చేయడం జరిగింది. గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే 1,02,00,000 ప్యాకెట్ల పైన విత్తనాన్ని రైతాంగం కొనుగోలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే వ్యవసాయ శాఖ వారు ఈ వాతావరణాన్ని వీటన్ని దృష్టిలో ఉంచుకొని 1,20,00,000 ప్యాకెట్ల వరకు రైతాంగం కోసము పెట్టడం జరిగింది. కొన్ని ప్రాంతాల లోపల 1-2 కంపెనీలకు చెందినటువంటి హైబ్రిడ్లు కానీ పర్టికులర్ హైబ్రిడే కావాలనే ఉద్దేశంతో అదే విత్తనం గురించి అడిగినప్పుడు విత్తనం యొక్క డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు దాని మీద కొద్దిగా షార్టేజ్ అయినట్టుగా రైతాంగం ఆందోళన ఉన్నారు. కానీ ఈ సంవత్సరం పత్తి విత్తనాలు కొనుగోలు అనేది సాధారణంగా జూన్ మొదటి వారం నుంచి చేస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఈసారి ఋతుపవనాలు కేరళ ప్రాంతాన్ని కూడా ముందుగా తాకుతాయనే సూచనలు ఉండడంతో కొంత రైతాంగం ఈ విత్తనాల కొనుగోలు ముందుగా చేపట్టడం అనేది చేస్తూ ఉన్నారు. దానివల్ల ఈ పరిస్థితి ఒక వారం రోజులు ముందుగానే కొనుగోలుకు వచ్చేసరికి ఈ లాజిస్టిక్స్ అరేంజ్మెంట్ విత్తనాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చేరవేయడానికి సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది. వ్యవసాయ శాఖ వారు దీన్ని క్లోజ్ గా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతాంగం ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు.